హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలను అయితే మా ఊరి సీతారాముల కళ్యాణం అయితే చూపించబోతున్నాను. మొదటగానైతే శ్రీరాముని యొక్క నామజపాలు తెలుసుకుందాము. మొదటగానైతే శ్రీరాముని యొక్క నామజపం ఫస్ట్ది శ్రీరామ జయ రామ జయ జయ రామ కారుణ్య గుణరామ కళ్యాణ రామ ఓ రామ ఓంకార రామ. ఇది ఫస్ట్ది. మరొకటి నామజపం ఆనంద గణరామ అయోధ్య రామ అర్జున భీమ. ఇలా 3 సార్లు చెప్పాలన్నమాట. అయోధ్యపురి యొక్క రాముడు కదా, అయోధ్య రామ అంటారు కదా. దీని యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు శ్లోకం యొక్క అర్థము. మూడవది అయితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామం తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం ఇదైతే దీనిలో శ్రీరాముని యొక్క అన్ని నామాలు ఇందులో వస్తాయి. ఇది శ్రీరామ రక్ష అనేది అంటారు కదా, రక్ష రక్ష శ్రీరామ రక్ష అని అంటారు కదా. ఇది స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి ఒకానొక సందేశంలో వివరిస్తాడనమాట. జనులకు శ్రీరాముని యొక్క కష్ట సుఖాలు ఇవన్నీ చూసి శ్రీరాముని యొక్క మంచితనం చూసి ఇది శ్రీరామ రక్ష అంటారు అని పార్వతీదేవికి శివుడైతే వివరిస్తాడనమాట. ఇక్కడైతే కొన్ని జంటలు అయితే కూర్చొని సీతారాముల కళ్యాణం నాడైతే ఇలా జంటలు కూర్చొని పూజలు అయితే కళ్యాణ మహోత్సవం అయితే చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వలన వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు తులసిపోతాయని, మళ్ళీ వాళ్ళకు ఆరోగ్యం బాగుంటున్నారు, ఆరోగ్యం సిద్ధిస్తుందని, మంచి ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఎప్పుడు ఉంటాయి. శ్రీరాముని యొక్క ఆశీస్సులు, సీతమ్మ తల్లి ఆశీస్సులు, రామలక్ష్మణుల ఆశీస్సులు, హనుమంతుని ఆశీస్సులు, అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయని ఇలా అయితే చేసుకోవడం జరుగుతుంది. ఏ ఏ ప్ర ఏ చిన్న కార్యానికైనా, సీతారాముల కళ్యాణమైనా, శివపార్వతుల కళ్యాణం, ఏ చిన్న కార్యానికైనా మొదటగా ఆదిదేవుని అయిన వినాయకుని పూజ అయితే ఉంటుంది. మొదటగానైతే వినాయకుని పూజ అయితే చేయడం జరుగుతుంది. అలా వినాయకునికి పూలాభిషేకం, అక్షంతల అన్నీ అయితే చేస్తున్నారు. వినాయకుని పూజ అయితే చేసుకుంటున్నారు. వినాయకుని పూజ తర్వాత పసుపు గౌరమ్మని చేసి గౌరీదేవి పూజ అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే గౌరమ్మలను చేసి గౌరీదేవి పూజ అయితే చేసుకుంటున్నారు. గౌరీదేవి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ సీతారాముల కళ్యాణానికి అయ్యగారులు అయితే మంత్రాలతో అన్ని చాలా బాగా చదువుతున్నారు మంత్రాలు. ఇక్కడ భక్తులు అయితే వీక్షించి చూడడం జరుగుతుంది. ఇక్కడ కూర్చొని వీక్షించడం అయితే జరుగుతుంది. సీతారాముల కళ్యాణానికి జరగాల్సినవి అన్నీ అయితే జరుగుతుంది. మా సీతారాముల కళ్యాణానికి అయితే భద్రాచలం నుండి అయితే తలంబ్రాలు అయితే వస్తాయి అన్నమాట. ఎదురుగా ఉన్నాయి అవి తలంబ్రాలు. గౌరీదేవి పూజ అయితే అయిపోవడం జరిగింది. తర్వాత సీతారాములకు కళ్యాణానికి సంబంధించి అక్కడ అన్ని సిద్ధమైతే చేస్తున్నారు. చూడండి, ఆకాశం అంతా పందిళ్ళు భూదేవి పీటలై సీతారాముల కళ్యాణానికి ఎంత వైభవంగా అలంకరించారో, చాలా బాగా అలంకరించారు పూల పందిళ్ళు వేసి. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ గౌరీదేవి పూజ కూడా అయిపోవస్తుంది. అక్షంతలు అయితే వేసి గౌరీదేవి పూజ అయిపోయింది. ఇప్పుడు కంకణాలు అయితే విస్తున్నాడు. సీతారాముల కళ్యాణానికి కంకణం ప్రధానం కదా, కంకణాలు కట్టుకోండి అని అయ్యగారు అయితే కంకణాలు అయితే వీస్తున్నాడు. మామిడి ఆకు కంకణాలు. ఇప్పుడైతే వధువు తరపున ఒక జంటను, వరుని తరపున ఒక జంటను అయితే పిలవడం జరిగింది పూజారి. ఇప్పుడు సీతారాములకు కళ్యాణానికి కాళ్ళు గడిగే కార్యక్రమం ఉంటుంది కదా, కాళ్ళు గడగడానికి అయితే పిలిచాడు. సీతారాముల కళ్యాణానికి మొదటగానైతే అది జంజం అయితే వేస్తున్నారు, అందరికీ చూపెడుతున్నాడు. ఒక్కొక్కడిగా వేస్తున్నాడు అన్నమాట. ఫస్ట్ అయితే రామునికి అయితే వేయడం జరిగింది. తర్వాత సీతమ్మ తల్లికి అయితే ఇలా అయితే వేస్తారు. ఇలా వేసిన తర్వాత సీతమ్మ తల్లికి అయితే జంజం వేయడం జరిగింది. అలాగే లక్ష్మణునికి, హనుమంతునికి కూడా ఒక్కొక్కరిగా జంజాలు అయితే వేస్తారు.
చూపెట్టడం అయితే జరుగుతుంది పూజారి. అందరైతే మొక్కుతున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అలా వేసిన తర్వాత ఇప్పుడైతే పాలు పెరుగు అయితే తీస్తున్నాడు. అయ్యగారు కుడుకలో పోసి ఇస్తారు కదా, అలా ఇస్తున్నారు. సీతమ్మ తల్లి, శ్రీరామునికి సీతమ్మ తల్లికి అలా పాలు పెరుగు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా అక్కడ కుడుకలోనైతే జీలకర్ర బెల్లం అయితే పెట్టారన్నమాట. తమలపాకులు తీస్తున్నారు జీలకర్ర బెల్లం అందులో నుండి తీయడానికి. తీసి సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రునికి పెడతారు కదా, అలా తమలపాకులోనైతే జీలకర్ర బెల్లం పెట్టి ప్రిపేర్ అయితే చేస్తున్నారు. శ్రీరామచంద్రునికి సీతమ్మ తల్లికి జీలకర్ర బెల్లం. ఆడైతే భక్తులైతే తాము చేసుకొచ్చిన ఇంటి వద్ద నుండి చేసుకొచ్చిన నైవేద్యాలు, పానకము, వడపప్పు, వానకము, ఇంకా శ్రీరామచంద్రునికి ఇష్టమైన పులిహోర, ఇట్లా చాలా రకాల ప్రసాదాలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఒక్కొక్కడిగా ఆడ పెట్టడం అయితే జరుగుతుంది. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రునికి అయితే జీలకర్ర బెల్లం అయితే తమలపాకులో పెట్టారు. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రునికి వస్త్రం అయితే అడ్డం పెడుతున్నారు. కళ్యాణానికి జీలకర్ర బెల్లం పెట్టే ముందు వస్త్రం అడ్డం పెడతారు కదా. సీతమ్మ తల్లికి శ్రీరామచంద్ర ప్రభుకి అయితే వస్త్రం అయితే అడ్డం పెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టే ముందు అలా పెడతారు కదా, పెట్టారు పూజారులు అయితే. జీలకర్ర బెల్లం పెట్టే ముందు జరగాల్సిన మంత్రాలు అయితే పూజారులు చదువుతున్నారు. భక్తులకైతే జీలకర్ర బెల్లాన్ని అయితే చూపెట్టడం జరుగుతుంది. భక్తులైతే వీక్షించడం జరుగుతుంది జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమాన్ని. జీలకర్ర బెల్లం అయితే పెట్టడం జరిగింది. వధువు తరపున వరుని తరపున జీలకర్ర బెల్లం అయితే జంటలుగా పెట్టడం జరిగింది. జంటలతోనైతే ఈ కార్యక్రమాన్ని అయితే చేయించుతున్నారు. ఇంత అదృష్టం కదా, ఇంత అదృష్టం ఉంటే ఇలాంటి అవకాశం వస్తుంది వారికి. జీలకర్ర బెల్లం అయితే పెట్టడం జరిగింది. ఈసారిగా వస్త్రాన్ని అయితే మెల్లిగా తీసేస్తున్నారు. అడ్డు పెట్టిన వస్త్రాన్ని సీతారాముల చంద్రప్రభువులకు తీసి వస్త్రం అయితే తీసేస్తున్నారు. తమలపాకులు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు చదవాల్సిన అన్ని పూజారి అయితే చదవడం జరుగుతుంది. తమలపాకులు కూడా తీసేస్తున్నారు. హడావిడిగా ఏది అందించేవాళ్ళు అది అందిస్తున్నారు సీతారాముల కళ్యాణానికి దగ్గరుండి. అటు పక్కన ఇటు పక్కన ముందుబడి చేసే పెద్దలు అన్నమాట. బియ్యం పోసి ఇట్లా ట్రెస్ అయితే చేస్తున్నారు జీలకర్ర బెల్లాన్ని
సీతారాముల చంద్రులకు ఊడిపోకుండా. కలశానికి అయితే కలశ పూజ అయితే చేస్తున్నారు. సీతమ్మ తల్లికి కావాల్సిన మంగళసూత్రాన్ని అయితే కలశానికి అయితే వేస్తున్నారు. కలశం దగ్గర వేసి కలశ పూజ అయితే చేస్తున్నారు. పూజారి అయితే హారతి అయితే ఇస్తున్నాడు. కలశ పూజ చేసిన తర్వాత అక్కడ మంగళసూత్రం వేస్తాడు కదా, దానికైతే హారతి ఇచ్చి మమ్మల్ని తీసుకోమని చెప్పాడు జంటలను. కలశ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సీతారాములకు తాళైతే చూపెడుతున్నాడు. ఇప్పుడైతే మనం సీతారాములకు సంబంధించి అయితే కళ్యాణం అయితే పూజారి మంత్రాలతో చూద్దాము. సీతారాముల కళ్యాణం అయితే చూశారు కదా, తాళి కట్టడం అయితే అయిపోయింది. సీతారాముల కళ్యాణం అయితే చూశారు కదా, తాళి కట్టడం అయితే అయిపోయింది. తర్వాత పూజారి అయితే ఆకుతో నీళ్ళనైతే చల్లుతున్నాడు. ఇప్పుడైతే సీతారాములకు తలంబ్రాల కార్యక్రమం అన్నమాట. వరుని తరపున అటొక జంట ఇటొక జంట ఉండి తలంబ్రాలు అయితే పోయడం జరుగుతుంది. భద్రాచలం నుండి వచ్చిన తలంబ్రాలు అమ్మవారికి, అయ్యగారికి, సీతారామచంద్రునికి తలంబ్రాలు అయితే పోయడం జరుగుతుంది. జంటలతో పోపిస్తున్నాడు అయ్యగారు. తలంబ్రాలు అయితే పోస్తున్నాడు. చాలా టైం చాలాసేపు పోస్తారు కదా, చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే పూజారి పోయడం జరుగుతుంది. ముత్యాల తలంబ్రాలు అయితే పోయడం జరుగుతుంది సీతారామచంద్రులకు. ఇప్పుడు చెంకీలు అలా ఒక్కొక్కటిగా పోస్తున్నారు. సీతారాముల చంద్రులకు పూజారి అయితే చెంకీలు ఇంకా భక్తులు తెచ్చిన తలంబ్రాలు అయితే పోయడం జరుగుతుంది. ఇప్పుడైతే సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రునికి సీతమ్మ తల్లికి అయితే బట్టలు అయితే తేవడం జరిగింది భక్తులు. కళ్యాణం అయిన తర్వాత నాగవెల్లికి బట్టలు పెడతారు కదా, బట్టలు అయితే తేవడం జరిగింది, చూపించడం జరుగుతుంది. మొదటగానైతే రామయ్య తండ్రికి అయితే కండవ అయితే కప్పడం జరుగుతుంది. సీతమ్మ తల్లికి అయితే చీర పెట్టడం అయితే జరుగుతుంది. చీర సరే ఇట్లా భక్తులు తెచ్చిన అన్నీ అయితే పెట్టడం జరుగుతుంది. భక్తులు తెచ్చిన బట్టలు కూడా పెడతారు. నాగవెల్లి సభలు పెట్టాల్సినవి అన్నీ పెడుతున్నారు. ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సీతారాముల కళ్యాణం వీడియో. ఇలాగే మా ఛానల్ను సపోర్ట్ చేయండి. క్రేజీ జోష్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పూజారి అయితే హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది భక్తులందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికైతే పూజారి అయితే హారతి అయితే ఇస్తున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్రేజీ జోష్ ఛానల్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలను ఇలాగే పెడుతూ ఉంటాను. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైతే మరొక వీడియోతో